దీనికి సంబంధించినటువంటి జాతీయ రహదారి పైన మనం ప్రస్తుతం ఉన్నాం. దివిటిపల్లి స్టేజ్ దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దివిటిపల్లికి సంబంధించిన స్థానికులు ఉన్నారు. అసలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈ రహదారి పైన ప్రమాదాలు ఎట్లా జరుగుతున్నాయి? మీకు దివిటిపల్లి రాత్రినే ప్రమాదం జరిగింది, ఏం చెప్తారు దీని గురించి? చాలా ప్రమాదాలు అవుతున్నాయి సార్. చాలా యాక్సిడెంట్ కావడం, సాయంత్రం ఒక 6-7 అయితే సార్లు ఇక్కడ నుంచి బట్టి భూత్పూర్ వరకు మొత్తం ట్రాఫిక్ జామ్ కావడం, భూత్పూర్ వరకు ట్రాఫిక్ జామ్ కావడం, బండ్లు చక్క చాలా ఇబ్బంది అయిపోయింది సార్. చాలా ఇబ్బంది అయిపోయింది. దగ్గర 5 సంవత్సరాలు అయింది చేయవాటి పని. చాలా ఇబ్బంది అయిపోయింది సార్. అంటే ఈ రోడ్డు పనులు కొనసాగించబట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఎందుకు డిలే చేస్తున్నారు? ఈ ప్రమాదాలు ఎట్లా రోజు జరుగుతున్నాయా? రోజు అవుతున్నాయి సార్. రోజు యాక్సిడెంట్ కావడం. రోజు ఇక్కడ గడ్డ కింద కూడా నిన్ననో మొన్ననో యాక్సిడెంట్ అయితే జీపు కుత్తుకు అయిపోయింది. ఎంతమంది చనిపోయారు. చాలా దారుణం సార్. ఇక్కడ అసలు చాలా దారుణం అయిపోయింది. ఇట్లా దిగాలన్నా కష్టం. ఓ మనిషి ఊళ్ళో నుంచి మళ్ళీ వేరే ఊరికి పోవడం అన్నా కూడా మళ్ళీ వేరే బండి ఎక్కాలన్నా కూడా చాలా డేంజర్ అయిపోయింది. అంటే ఏం కోరుకుంటున్నారు అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ? అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పాలా సార్, మీరే చెప్పాలా సార్. అది తొందర కంప్లీట్ చేయాలి. తొందర కంప్లీట్ చేసి రోడ్ ఓపెన్ చేయాలని చెప్తున్నాం సార్.